సో ఈ రోజున నీతితో బతకాలంటే చాలా మందికి కష్టం. నేను బయట ఉన్నటువంటి సమాజం గురించి మాట్లాడట్లేదు. క్రిస్టియానిటీలో ఉన్నటువంటి చర్చెస్ గురించి, క్రిస్టియన్ పీపుల్గా చలామణి అవుతున్నటువంటి వారి గురించి మాట్లాడుతున్నాను. నీతి అయినటువంటి ఆయన, యేసు నాకు నీతి అని బైబిల్ ప్రకారం నేను ఒప్పుకున్నప్పుడు, నేను ఒక నీచుడిగా, నీచురాలిగా ఎలా బ్రతుకుతాను అంటే, నీచమైనది ఏంటి అంటే యేసు ప్రభువుకి తగనిది ప్రతిది కూడా నీచమైనదే. అండ్ ఈ రోజున క్రైస్తవులుగా చలామణి అవుతున్నటువంటి వారిలో ఉన్నంత నీచత్వం మరెవ్వరిలో లేదు అని మనకి ప్రపంచం అంతా కోడై కూసి మరీ చెప్తోంది. ఒకసారి ఒక గనుడు ఎమిలియస్, ఆయన పేరు, తన భార్యకు విడాకులు ఇచ్చేశాడు. అందరూ ఆయన్ని ప్రశ్నించారు, మీలాంటి వారు విడాకులు ఇవ్వడం ఏంటి? వెంటనే అన్నాడు, నా జోడు నన్ను ఎక్కడ కరుస్తుందో నాకే తెలుసు, నీకేం తెలుసు అన్నాడు. నా షూ నన్ను ఎక్కడ పించుదేస్తుందో నాకే తెలుసు, నీకేం తెలుసు అంటే, ఈమెతో నాకేం బాధో నాకే తెలుసు, నీకేం తెలుసురా అని డైలాగ్ అనమాట. సో ఈరోజు అది నాకు చదివినప్పుడు నాకు అనిపించింది, నాకు నిజంగా నీచత్వం అంటే అసహ్యం అనిపించకపోవచ్చు, ఎందుకంటే నేను కూడా నీచుండి కనుక. కానీ ఆ దేవుడికి అది ఎంత బాధ కలిగిస్తుందో నాకేం తెలుసు. సో నేను ఆయన ఏమంటాను, వీళ్ళందరిని రానివ్వ పరలోకానికి, వీళ్ళందరినీ నరకానికి పంపిస్తావు అంటే, ఆయన నన్ను అనాల్సిన అవసరం లేదు, నీకేం తెలుసు అంటాడు. సో ఆ హృదయం, ఆ పవిత్రమైనటువంటి హృదయానికి ఆ నీచత్వం ఎంత గాయాన్ని అండ్ ఎంత పెద్ద ఆయాసాన్ని కలిగించిందో ఆయనకే తెలుసు, మనకి తెలియదు. అండ్ బైబిల్లో యెషయాలో ఒక మాట ఉంది, దుష్టులకు నెమ్మది ఉండదు, వారు సముద్రాల్లాగా చెలరేగుతుంటారు. అండ్ సముద్రాలు బయటికి ఏం పారేస్తాయంటే మైర్ అండ్ డర్ట్, విస్తారమైనటువంటి కాలుష్యము, మురికిని బయటికి తెస్తుంటాయి. సో దేవుడికే అది తెలుసు. సో అలాంటి నిషిద్ధమైన, అసహ్యమైన అండ్ ఇంకొకటి ఏంటంటే అబద్ధమైనది, అబద్ధికులందరూ కూడా ఆ యొక్క అగ్ని గంధకములతో మండు గుండంలో ఉంటారు అని మనం చదివాం. సో అలాంటి వారు అక్కడికే పోతారు. సో నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజే మనం నిర్ణయించుకోవాలి, నేను నీతితో బ్రతకాలా లేకపోతే నీచత్వంగా బ్రతకాలా, నీచునిగా బ్రతకాలా. మీ కోరికలు ఏంటో పరిశీలన చేసుకోండి. ఎందుకంటే మీ యాటిట్యూడ్, మీ యొక్క యాక్షన్ రెండు కూడా నీతితో ఉన్నవై ఉండాలి. ఎవరు మిమ్మల్ని చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు కనుక ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండుట మీకు మంచిది.